మేషరాశి. మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం. మేషరాశి వారికి చాలా చక్కగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకోవడం, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం, అలాగే వ్యక్తుల తోడ్పాటు సహకారం మొదలైన వాటితో అనుకున్న పనులు సాధించడానికి శక్తి సామర్థ్యాలని ఉపయోగించి అనుకున్న సమయంలో అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ధైర్యంగా ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావన చేయొచ్చు. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాము. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాల్లో ముఖ్యంగా వీరికి చేస్తున్న కార్యక్రమాలు అన్నిట్లోనూ కొంత ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఏదన్నా కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అది ఏదన్నా చాలా వరకు రుణములు చెల్లించే విషయం కావచ్చు, ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదన్నా ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా మిత్రులకు సంబంధించి కానీ తోబుట్టులకు సంబంధించి కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, ఆ విషయంలో కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా ఖర్చులు నియంత్రించుకుంటూ వాగ్దానాల్ని నిలుపుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలరు. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మృగశిర మిగిలిన 2 పాదాలు, తర్వాత ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. పునర్వసులో 1, 2, 3 పాదాలు అన్నీ కలిపి మనం మిథున రాశిలోకి తీసుకుంటాము. ఈ మిథున రాశి వారికి ఈ రోజున ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి రావలసిన లాభాల విషయంలో, అంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయాల్లో ఏదైనా రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు, గృహ వాహన సంబంధమైన విషయాలు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, భూ వ్యవహారాలు మొదలైన విషయాల్లో వీళ్ళు ఎక్కువ స్థాయిలో ఈ రోజున కొంతవరకు మంచి విషయాలు అందుకోవడానికి ఆస్కారం అనేది ఒకటి మనం ముఖ్యంగా భావించవచ్చు. అంతేకాకుండా దాంతోపాటుగా వీరికి పౌరుషం, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అలాగే ఉద్వేగాలను నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న కార్యక్రమాల్లో లాభదాయకంగా ముందుకు వెళ్ళగలడానికి అన్ని విధాల ఆస్కారం ఉందని మనం భావించవచ్చు.